अथ मंत्रपाठ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మనము ప్రౌఢ దక్షిణానువాద కౌముదిలో 29వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న శబ్దకోశం చెప్పుకున్నాము, అలాగే మహత్ శబ్దము, భవత్ శబ్దము, అలాగే అంధాతు స్థూధాతు యొక్క 10 లకారాలు రాసే ఉంటారు మీరు. అలాగే 170, 171వ నియమం కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు అదే క్రమంలో 172వ నియమం రాసుకోండి. నియమ 172. మనకు పైన ఏవైతే ధాతు రూపాలు వస్తున్నాయో, క్రియాపదాలు వస్తున్నాయి, నీ విషతే, పరిక్రీణీతే, విక్రీణీతే, అవక్రీణీతే, ఇవన్నీ మనకు వాక్యంలో ప్రయోగించబడతాయి. అక్కడ మనకు అర్థం కూడా స్పష్టమవుతుంది, ఏ అర్థంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది రాసుకొని. ఏమో 173. 172 మహోదయ. నూట 172 రాసుకోండి. విపరాభ్యాం జేహి. నియమ 172. విపరాభ్యాం జేహి. మహోదయ వినపడం లేదు.
వినిపిస్తుందండి మీకు? లేదు, మౌనం. మ్యూట్ లో ఉన్నారు గురుగారు. వినిపించడం లేదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది. మహోదయ ఎవరికి వినపడట్లేదంటే అండి. ఇది అస్తు ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. నా వైపు నుంచే అది ప్రాబ్లం వచ్చింది. అస్తు. ఇప్పుడు వినపడుతుందండి. జీ రాసుకోండి. విపదాభ్యాం జేహే 172 నియమం. వి ప్లస్ జీ ధాతు. వి ప్లస్ జీ అంటే వి ఉపసర్గము, జీ ధాతు. వి ప్లస్ జీ కామా పరా ప్లస్ జీ. పరా ప్లస్ జీ. ఈ ధాతులు కూడా ఆత్మనే పదంలోనే వస్తాయి. ఇవి కూడా ఆత్మనే పదంలోనే వస్తాయి. ఇవి కూడా ఆత్మీయ పదంలోనే వస్తాయి లేదా ఆత్మలోనే ఉంటాయి. ఉదాహరణ బట్టి విజయతే, విజయతే, పరాజయతే, విజయతే, పరాజయతే, విజయతే, పరాజయతే. విజయతే, పరాజయతే. వి పూర్వక జీ ధాతు చేత ఆత్మీయ పదం విజయతే రూపం వస్తుంది. పరా ప్లస్ జీ ధాతునకు రూపం తయారు చేస్తే పరాజయతే రూపం వస్తుంది అన్నమాట. ఓకేనా? వీటి రూపాలను మీకు ప్రయోగంలో ఉంటాయి, అక్కడ చూద్దాం. నియమ 173 రాసుకోండి. నియమ 173. ఆంగో దోణాస్య విహరణే. ఆంగో దోణాస్య విహరణే. ఆంగో దోణాస్య విహరణే. చూసి రాసుకుని తప్పు లేకుండా. ఆంగో దోణాస్య విహరణే. ఇది అష్టాధ్యాయ సూత్రం మనకు. ఆంగ్ ఆ ప్లస్ దా ధాతు అంటే ఆంగ్ అనమాట. అది ఆంగ్కి అనుబంధం లోపల చేస్తే ఆ మిగులుతుంది. ఆ ప్లస్ దా, ఇది కూడా ఉపసర్గం. ఆ ప్లస్ దా ధాతు, ఆ ప్లస్ దా ధాతు కూడా ఆత్మీయ పదంలో ఉంటుంది. ఆ ప్లస్ దా ధాతు కూడా అంటే ఆంగ్ ఉపసర్గ పూర్వక దా ధాతువు కూడా ఆత్మీయ పదంలోనే ఉంటుంది. ఆత్మనే పదంలో ఉంటుంది లేదా ఆత్మీయ పదంలో వస్తుంది. ఆత్మీయ పదంలోనే ఉంటుంది. కానీ ముఖము తెరవడం అలాంటి అర్థం ఉండకూడదు. కానీ ముఖం అంటే నోరు, నోరు తెరవడం అలాంటి అర్థం ఉండకూడదు. అప్పుడు ఆత్మీయపదంలో ఉంటుంది. ఈ అర్థం తప్ప మిగిలిన ఏ అర్థం ఆత్మీయపదం వస్తుంది అన్నమాట. కానీ ముఖము తెరవడం అంటే నోరు తెరవడం ఇలాంటి అర్థం ఉండకూడదు. లేదా ముఖం తెరవడం ఇలాంటి అర్థం లేనట్లయితే ఏదో ఉండకూడదు. అప్పుడు వస్తుందన్నమాట. రాసుకోండి. విద్యాం ఆదత్తే, విద్యాం ఆదత్తే, విద్యాం ఆదత్తే, విద్యాం ఆదత్తే. కానీ ముఖం వ్యాదతి, ఇక్కడ ముఖం వ్యాదతి ఇక్కడ పరస్మపదం వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇది ముఖం అంటే నోరు తెరుస్తున్నాడు, తెరిచేస్తే పరస్మపదం ఉంటుంది. నోరు తెరవనట్లయితే అలాంటి అర్థం ఉన్నప్పుడైతే ముఖం వ్యాదతి అంటాం. ఇక్కడ
ముఖం తెరిచే సందర్భం అయితే ముఖం వ్యాదదతి వ్యాదదాతి అలా వస్తుంది. ముఖం వ్యాదదాతి అది కూడా ఇచ్చారు చూడండి. ముఖం తెరిచే అర్థంలో అయితే పదసంపదం ఉంటుంది. ముఖం తెరవనట్లయితే, నోరు తెరవనట్లయితే అలాంటి అర్థంలో ఆత్మపదం ఉంటుంది. ముఖం వ్యాదదాతి, నోరు తెరుస్తున్నాడు. ముహు కోల్తా హై అంటే బ్రాకెట్ రాస్తుంది ఒక తెలుగు మీనింగ్. అక్కడ పరస్పరం వస్తుందన్నమాట. ఆత్మనేపది రూపం ముఖము ఉండదు తెరుస్తున్నాడు అనుకోవడం. ఏంటండి? ఆత్మనేపది రూపం ఉండదు. ముఖం తెరిచే అర్థం ఉన్నప్పుడు ఆత్మీయ పరస్పరమే ఉంటుంది. అస్తు. ఈ రెండు ఉదాహరణలు మనం రెండు చూసాము. నియమ 174, నియమ 174, నియమ 174. అందులో బిందు రాసుకోండి. బిందువు శిక్షేర్ జిజ్ఞాసాయాం, శిక్షేర్ జిజ్ఞాసాయాం, శిక్షేర్ జిజ్ఞాసాయాం. శిక్షేర్ జిజ్ఞాసాయాం. శిక్షేర్ జిజ్ఞాసాయాం. దీని యొక్క అర్థం రాసుకోండి. సూత్రం బ్రాకెట్లో పెట్టుకోండి. జిజ్ఞాస అర్థంలో, జిజ్ఞాస అర్థంలో శిక్ష ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. జిజ్ఞాస అర్థంలో శిక్ష ధాతు ఆత్మనేయ పదంలో ఉంటుంది. అంటే మామూలుగా అన్ని చోట్ల పరస్పరం ఉంటుంది, కానీ ఇక్కడ జిజ్ఞాస అర్థం ఉన్నట్లయితే అక్కడ ఆత్మపదం వస్తుందంట. అంటే విశేషంగా చెప్పుకుంటున్నాం అంటే ఏమిటి దీని అర్థము? అది పరస్మ పదంలో ఉంది, కానీ జిజ్ఞాస అర్థం ఉన్నట్లయితే ఆత్మీయ పదమే అవుతుంది, పరస్మ పదం కాదు అని అర్థం అనమాట. విశేషంగా చెప్పుకుంటున్నాం అంటే నా యొక్క తాత్పర్యం ఏమిటి? అవి ఆ పరస్మ పదంలో వస్తుంది, కానీ జిజ్ఞాస అర్థం ఉన్నట్లయితే అది ఆత్మీయ పదమే వస్తుంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అందుకే జిజ్ఞాస అర్థంలో శిక్ష ధాతువు ఆత్మీయ పదంలో ఉంటుంది, ఆత్మీయ పదంలోనే వస్తుంది, ఆత్మనేయ పదంలోనే ఉంటుంది రాసు. జిజ్ఞాస అర్థంలో శిక్ష ధాతు ఆత్మనేయ పదంలోనే ఉంటుంది. ఉదాహరణ రాసుకోండి. ఎగ్జాంపుల్, ధనుషి శిక్షతే. ధనుషి శిక్ష అంటే ధనుసు విద్య యొక్క విషయంలో నేర్చుకుంటున్నాడు. ధనుషి శిక్షతే, ధనుషి శిక్షతే. ధనుషి శిక్షతే, ధనుషి శిక్షతే. ధనుషి శిక్షతే. నెక్స్ట్ రాసు బిందు, రెండో బిందు బిందు. హరతేర్ గతాత్ తాత్సీల్యే, తాత్సీల్యే. హరతేర్ ఇది వార్తికం. హరతేర్ గతాత్సీల్యే, తాత్సీల్యే. హరతేర్ గతాత్సీల్యే.
హరతేర్ గతాత్ తాచ్ఛీల్యే. దీని యొక్క తాత్పర్యం రాసుకుని, గతి యొక్క అనుకరణంలో అంటే గతిని అనుసరించడంలో అని అర్థం. గతి యొక్క అనుకరణంలో హృధాతు ఆత్మనే పదంలోనే ఉంటుంది. హృధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. గతి యొక్క అనుకరణంలో అంటే గతిని అనుసరించే అర్థంలో, గతిని అనుసరించే విషయంలో అని అర్థం. గతి యొక్క అనుకరణంలో హృ ధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. హృ ధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. గతి అంటే గతికి 3 అర్థాలు ఉన్నాయి. జ్ఞానం అర్థం వస్తుంది, జ్ఞానార్థము, గమనార్థం, ప్రాప్తి. జ్ఞాన గమన ప్రాప్తి అంటే కదలిక. గతి అంటే గచ్చతి, పఠతి, గచ్చతి అంటే గమనం ఉండాలి, కదలిక ఉండి ఎక్కడైనా. ఒక అర్థము ప్రాప్తి అర్థంలో, ఒక అర్థము జ్ఞానార్థంలో వస్తుందన్నమాట. సందర్భం బట్టి తీసుకోవాలి. గతి అంటే జ్ఞానార్థాన్ని కానీ, ప్రాప్తి అర్థాన్ని కానీ, గతి అర్థాన్ని కానీ, ఇలాంటి అర్థాలను అనుకరించడంలో, ఇలాంటి అర్థాలు అనుసరించడంలో అని అర్థం వస్తుంది. అస్తు. గతి యొక్క అనుకరణంలో హృ ధాతు ఆత్మపది ఉంటుంది. గతికి జ్ఞాన గమన ప్రాప్తి 3 అర్థాలు ఉన్నాయి. 3 అర్థాలు అనుసరించే అర్థంలో ఏదైనా తీసుకోవచ్చు. అస్తు. ఉదాహరణ రాసుకోండి. పైతృకం అశ్వ అనుహరంతే. పైతృకం అశ్వాహ అనుహరంతే. పైతృకం అశ్వాహ అనుహరంతే మాతృకం గావాహ. అశ్వులు అని తండ్రిని అనుసరిస్తాయి, ఆవులు మాతృత్వాన్ని అనుసరిస్తాయి అన్నమాట. ఇక్కడ అశ్వాలు అయితే మనకు ఎక్కువ పైతృత్వకాన్ని, మగ అశ్వములు ఏవైతే ఉన్నా వాటిని ఎక్కువ తీసుకుంటాం. ఆవులైతే ఎక్కువగా వృషభముల కన్నా కూడా ఆవులు ఎక్కువ తీసుకుంటాం. అందుకే పైతృకం అశ్వాహ అనుహరంతి మాతృకం గావహ. మాతృకం గావహ. ఇక్కడ అనుహరంతే వచ్చింది చూడండి. పైతృకం అశ్వాహ అనుహరంతే. గట్టి అర్థంలో ఒక తీసుకున్నాం. అనుసరిస్తున్నాయి. అస్తు. ఇది ఖాబిందు తీసుకున్నాం. రెండవది ఉదాహరణలో ఖాబిందుకు ఉదాహరణ చెప్తున్నాం. 3వ బిందు రాసుకుని గా బిందు. 3వ బిందు గా. కిరతేర్ హర్ష జీవికాకులాయ కరణేషు. 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 ఇది కూడా వార్తికం. బ్రాకెట్లు పెట్టుకోండి. కిరతేర్ ఇది వార్తికం అంటాం దీన్ని. మహర్షి కాత్యాయన్ రచించారు దీన్ని, ఈ సూత్రాన్ని, ఈ వార్తికాన్ని. కిరతేర్ హర్ష జీవికాకులాయ కరణేషు. రాసుకుని దీని యొక్క తాత్పర్యము. హర్ష కామ
హర్ష సంస్కృత తెలుగు రాయద్దు ఇక్కడ. హర్ష కామ జీవిక కామ జీవిక హర్ష కామ జీవిక మరియు మరియు హర్ష కామ జీవిక మరియు జీవిక మరియు హర్ష కామ జీవిక మరియు ఆశ్రమస్థాన్ ఆశ్రయస్థానం తయారు చేయడంలో ఆశ్రయ స్థానము నిర్మించడంలో ఆశ్రయస్థానం నిర్మించడం లేదా తయారు చేయడంలో కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. ఆశ్రయస్థానం నిర్మించడంలో కృ ధాతువు ఆత్మనేపదంలో ఉంటుంది. కృ ధాతువు ఆత్మనేపదంలో ఉంటుంది. అంటే హర్షంలో అంటే హర్షార్థంలో, జీవికార్థంలో మరియు ఆశ్రయస్థానం నిర్మించడంలో కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. 3 అర్థాలు వచ్చాయండి ఇక్కడ. హర్ష అంటే హర్ష అర్థంలో, జీవిక అంటే జీవికార్థంలో మరియు ఆశ్రయస్థానం నిర్మించడంలో కృ ధాతు అనేది ఆత్మనేపదంలో ఉంటుంది. కృ ధాతు ఎలా ఉంటుంది? కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. అర్థమైంది కదా? హర్ష అంటే ఆనందార్థంలో, సంతోషార్థంలో, అలాగే జీవికార్థంలో మరియు ఆశ్రయస్థానం నిర్మించే అర్థంలో కృ ధాతు ఆత్మనేపదంలో ఉంటుంది. ఇది ఈ వార్తికం యొక్క అభిప్రాయం. రాసుకోండి ఎలా ఉంటుంది. ఉదాహరణ అప ప్లస్ కృ. ఎగ్జాంపుల్ అప పూర్వ కృ ధాతు. అప్పుడేంది అపస్కృ అయిపోయినమాట. అప ప్లస్ కృ ఈజ్ ఈక్వల్ టు అపస్కృ ఇలా వస్తుంది. అప ప్లస్ కృ ఈజ్ ఈక్వల్ టు అపస్కృ ఇలా వస్తుంది. అప ప్లస్ కృ ఈజ్ ఈక్వల్ టు అపస్కృ ఇలా వస్తుంది. ఇప్పుడు రాసుకోండి. మళ్ళీ అది ఫుల్ స్టాప్ పెట్టి అపస్కిరతే వృషో హృష్టః. అపస్కిరతే వృషో వృష్టః. అపస్కిరతే వృషో వృష్టః. అంటే భూమిని త్రవ్వుతున్నాడు. అపస్కిరతే వృషో హృష్టః. అపస్కిరతే వృషో వృష్టః. వృషో హృష్టః. అపస్కిరతే వృషో హృష్టః. బ్రాకెట్ దీని యొక్క తాత్పర్యం భూమిని త్రవ్వుతున్నాడు అని రాసుకుంది. అపస్కృ ఆత్మనేపదం వచ్చింది చూడు. అపపద కృ ధాతు అయిపోయింది, అపస్కృ అయిపోయింది కదా. దానికి ఆత్మనేపదం అపస్కిరతే అలా వచ్చిందన్నమాట. వృషో హృష్టః. భూమిని త్రవ్వుతున్నాడు. అస్తు. అలాగే కుక్కుటో భక్షార్థి.
కుక్కుటో భక్ష అంటే కుక్కుట అని కోడిని తినేటువంటి వ్యక్తి, భక్షణ చేసే వ్యక్తి. కుక్కుటో భక్షార్తి, కుక్కుటో భక్షార్తి, కుక్కుటో భక్షార్తి, కుక్కుటో భక్షార్తి. శ్వ రెండో ఉదాహరణ. స్వ ఆశ్రయార్థి, శ్వ ఆశ్రయార్థి, కుక్కుటో భక్షార్థి, స్వ ఆశ్రయార్థి, శ్వ ఆశ్రయార్థి. కుక్కుటో భక్షార్థి, స్వ ఆశ్రయార్థి. మహోదయ తెలుగులో అర్థమే మహోదయ కుక్కుటో భక్షార్థి స్వ అంటే అంటే కుక్కుటనే కోడిని తినేటువంటి వ్యక్తి, భక్షించే వ్యక్తి, అది ఇష్టపడే భక్షార్థి, దాన్ని ఇష్టపడుతున్నాడు. స్వ ఆశ్రయార్థి, శ్వ అంటే స్వాని శునకాలని కుక్కలను ఆశ్రయం తీసుకుంటుంటారు ఇళ్లకు కాపలుగా, అందుకే స్వ ఆశ్రయార్థి, మహోదయ కుక్కలను ఆశ్రయంగా తీసుకునేవాళ్ళు. అస్తు. ఇక్కడ ఈ రకంగా గా బిందు రాసుకున్నాం మనము. అస్తు. ఇక్కడ మనకు మొత్తానికి అపపద కృ ధాతు హర్షార్థంలో ఇక్కడ మనకు 3 అర్థాల్లో మనకు ఆత్మీయపదం వస్తుంది, అది గమనించాలి. శ్వ అంటే ఏం చెప్పారండి? శ్వ శ్వ శునకం కుక్క. కుక్క అండి. ఓకే. జీ ఎవరండి? కుక్కను ఆదరించేవాడు. మనకంటే కాదు, పిల్లలు ఎవరు లేదండి, అంత బయటికి వెళ్ళిపోయారు. అంటే ఒకదేమో 2 ఉన్నారు కానీ బయట కటింగ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఒక రాము అక్కడ బయటకి కొట్టుకు వెళ్తాడు వాడు. లైట్ లేదా? ఓ వస్తా 10 నిమిషాలు వస్తారు. ఓ గణేష్ నువ్వు ఉన్నావా? భయం ఉందన్నాక చెప్తాం. ఇక్కడ చూడండి, కుక్క ఆశ్రయించిన వాడు అంటారు మహోదయ. నెక్స్ట్ ఇది వచ్చేసింది వాక్యం మనకు. ఈ హర్షము జీవికార్థంలో మనకు ఆశ్రయ స్థానం నిర్మించే అర్థంలో మనం కృ ధాతు ఆత్మీయపదంలోకి మారుతుంది. ఇక్కడ 3 అర్థాల్లో మనం చూసాము. ఫస్ట్ నెక్స్ట్ ఘా బిందు రాసుకోండి. 4వ బిందు ఘా బిందు. ఆంగిను ప్రత్యోహో, ఆంగిను ప్రత్యోహో, ఆంగిను ప్రత్యోహో, ఆంగిను ప్రత్యోహో, ఆంగిను ప్రత్యోహో రాసుకోండి. ఆంగ్ ప్లస్ ను ధాతు, ఆంగ్ ప్లస్ ను కామ ఆంగ్ ప్లస్ ప్రత్యయం 2 ధాతులు వచ్చాయి. ఆంగ్ పుదువక్క అంటే ఆంగ్ ఉపసర్గ పదకు
ను ధాతు ఆంగ్ ఉపసర్గము ప్రచ్ ధాతు. అది ఇక్కడ సూత్రంలో మనకు ఆంగి ను ప్రత్యయోహో, ను ఒకటి ప్రచ్ ధాతు ఒకటి అన్నమాట. ఆంగి ను ప్రత్యయోహో, ఆ ప్లస్ ను కామ ఆ ప్లస్ ప్రచ్. ఆంగ్ ఆ ప్లస్ ను కామ ఆ ప్లస్ ప్రచ్. ఈ ధాతులు ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఈ ధాతులు ఆత్మనేయ పదంలో ఉంటాయి. ఇవి ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఆంగ్ ప్లస్ ను ప్లస్ ఆంగ్ ప్లస్ ను కామ ఆంగ్ ప్లస్ ప్రచ్ ధాతు ఆత్మనేయ పదంలోనే ఉంటాయి. ఈ ధాతువులు ఆత్మనేయ పదంలో ఉంటాయి. లేదా ఇవి ఆత్మనేయ పదంలోనే ఉంటాయి. అంటే ఈ ధాతులు ఆత్మనేయ పదంలో ఉంటాయి. ఇది ఆంగ్ ను ధాతు ఆంగ్ ప్లస్ ప్రచ్ ధాతు ఆత్మనేయ పదంలోనే ఉంటాయి. ఆత్మనేయ పదంలోనే ఉంటాయి. అస్తు. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆనుతే ఆంగ్ ను ధాతుకు ఆనుతే వస్తుంది ఆత్మీయ పదంలో. ఏమొస్తుంది? ఆనుతే ఆంగ్ ఉపసర్గం ను ధాతు ఉంది, పక్కన తే ఉంది ఆత్మీయ పదంలో. ఆనుతే పరస్మ పదం అయితే ఆనుతి ఉండేది అనమాట. ఆత్మీయ పదం కాబట్టి ఆనుతే. దీని యొక్క అర్థం తర్వాత చెప్పుకుందాం. ఆపృచ్ఛతే ఆపృచ్ఛతే దీనికి ఇచ్చాడు. అంటే విదాయ్ లేతా హై అంటే విదాయ్ అంటే మన సాగనంపడం అనమాట. విదాయ్ లేతా అంటే వెళ్ళొస్తా అండి అని మీరు చెప్తున్నారు కదా. వీడుకోలు మహోదయ. ఏంటండి? వీడ్కోలు వీడ్కోలు అంటున్నాడు. వీడుకోలు రాసుకోండి. ఏంటి? ఆపృచ్ఛతే అంటే పృచ్ఛతే మామూలుగా అడగటం వస్తుంది, కానీ ఇక్కడ ఆంగ్ వచ్చేసరికి అర్థం మారుతుంది. వీడుకోలు అర్థం వచ్చేస్తుంది. ఆపృచ్ఛతే ఆపృచ్ఛతే రెండు కూడా ఆత్మీయ పదంలో కనిపిస్తున్నాయి రూపాలు. ఆపృచ్ఛతే. ఓకే, ఇవి మనం 174 నియమంలో ఉన్నట్టు 4 బిందులు చెప్పుకున్నాం. ఓకేనా? ఖా బిందు, ఖా బిందు, గా, ఘ. ఇప్పుడు నియమ 175 రాసుకోండి. మీరు అలాగే ఇచ్చారు. నియమ 175. నియమ 175 రాసుకోండి. అందులో కా బిందు. నియమ 175 కూడా కా బిందు అనమాట. సమవ ప్రవిభ్యాం స్థః. సమవ ప్రవిభ్య స్థః. సమవ ప్రవిభ్యః స్థః. సమవ ప్రవిభ్యః స్థః. సమవ ప్రవిభ్యః స్థః. ఇది సూత్రము. సమవ ప్రవిభ్యః స్థః. సమవ ప్రవిభ్యః సం అవ ప్ర వి. ఇక్కడ ఉపసర్గం మనకు వాల్తి సూత్రంలో కనిపిస్తుంది అన్నమాట. స్థాధాతు అంటే సంపూర్వక స్థాధాతు, అవపూర్వకు స్థాధాతు, విపూర్వకు స్థాధాతు, ప్రాపూర్వకు స్థాధాతు. ఓకే, సూత్రాన్ని గమనించే సూత్రం ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. అర్థంగా అక్కడే ఉంటుంది. అసలు రాసుకునే యొక్క తాత్పర్యం బ్రాకెట్ పెట్టుకుని సూత్రము. సంపూర్వక స్థాధాతు, సంపూర్వక అనే దాన్ని ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాం. సంపూర్వక్ సం ప్లస్ స్థాధాతు కామ అవపూర్వక్ స్థాధాతు. అవపూర్వక స్థానం పెట్టుకోండి, అవ ప్లస్ స్థానం పెట్టుకోండి. అవ ప్లస్ స్థాధాతు అంటే అవ ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి స్థాధాతు.
సమ్ ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి స్థా ధాతు. అలాగే ప్రా పూర్వక్ స్థా ధాతు, ప్రాప్య స్థ అంటే ప్రా ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి స్థా ధాతు, ప్రా పూర్వక్ స్థా ధాతు. అలాగే వి పూర్వక్ స్థా ధాతు, వి పూర్వక్ స్థా ధాతు. వి పూర్వక్ స్థా విప్యస్థాన వి పూర్వక్ స్థా ధాతు. ఇవి కూడా ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఈ ధాతులు కూడా ఇవి కూడా అన్నిట్లో ధాతు పెట్టుకుందా వి పూర్వక్ స్థా ధాతు. ఇవన్నీ కూడా ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ధాతులన్నీ కూడా ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఈ ధాతులు అన్ని కూడా ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఈ ధాతులన్నీ కూడా ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ రాసుకోండి. సంతిష్టతే, సంతిష్టతే. సమ్ము అనే ఉపసర్గం మకార నకారంగా మారిపోతుంది. సంతిష్టతే ఆత్మపదం వచ్చేసింది. సంతిష్టతే కామ అవతిష్టతే, అవతిష్టతే కామ ప్రతిష్టతే, ప్రతిష్టతే కామ వితిష్టతే, 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 వితిష్టతే. సంతిష్టతే, అవతిష్టతే, ప్రతిష్టతే. ప్రతిష్టతే అండి ఇక్కడ ప్రతిష్టతే కాదు, ప్రతిష్టతే. పూర్వక స్థా ధాతుకు తిష్టతే వస్తుంది. వి పూర్వక స్థా వితిష్టతే వస్తుంది అన్నమాట. అలాగే సంతిష్టతే, అవతిష్టతే, ప్రతిష్టతే, వితిష్టతే. వీటి యొక్క అర్థాలు మనం అక్కడే చెప్పుకుందాం. ఎన్ని ప్రయోగాలు ఇవ్వబడ్డాయి మనకు వాక్యాలలో. సంతిష్టతే, అవతిష్టతే, ప్రతిష్టతే, వితిష్టతే. ఓకే, ఖా బిందు అండి. ఖా బిందు వాటి అర్థాలు మహోదయ. ఏంటండి అర్థం? వీటి యొక్క అర్థాలు అదే మనం వాక్యాలు చెప్పుకుంటాం. రేపు ఆ వాక్యాలు చెప్పేస్తాం. ఖా బిందు రాసుకోండి. ఖా బిందు రాసుకోండి. రెండో బిందు ఖా బిందు. ఆంగ్ प्रतिज्ञायाम, आंग प्रतिज्ञायाम, आंग प्रतिज्ञायाम, आंग प्रतिज्ञायाम, आंग प्रतिज्ञायाम. आंग आंग काకుండా आंग प्रतिज्ञायाम విసర్గాలు పెట్టుకోండి. आंग प्रतिज्ञायाम, आंग प्रतिज्ञायाम. రాసుకోండి. ఆ ప్లస్ స్థా ధాతు ప్రతిజ్ఞా అర్థంలో వస్తుంది. ఆ ప్లస్ స్థా ధాతు ప్రతిజ్ఞా అర్థంలోనే వస్తుంది. ఆంగ్ ప్లస్ స్థా ధాతు ప్రతిజ్ఞా అర్థంలో ఆత్మపదంలో ఉంటుంది. ఆంగ్ ప్లస్ స్థా ధాతు ప్రతిజ్ఞా అర్థంలో ఆత్మనే పదంలో ఉంటుంది.
ఆంగ్ ప్లస్ థా ధాతు ప్రతిజ్ఞార్థంలో ఆత్మీయ పదం ఉంటుంది. ఎగ్జాంపుల్ రాసుకుని, శబ్దం నిత్యం ఆతిష్టతే. శబ్దం నిత్యం ఆతిష్టతే, శబ్దం నిత్యంగా ఉంటుంది. ఈ శబ్దం నిత్యం ఆతి అంటే శబ్దం నిత్యమైందా అనిత్యమైంది. ఈ శబ్దం ఉచ్చరించాను, ఉచ్చరించిన తర్వాత అది నష్టమైందా అలాగే ఉందా? ఇది శబ్దం నిత్యమైంది. శబ్దం నిత్యం ఆతిష్టతే, శబ్దం నిత్యంగా ఉంటుంది. దీంట్లో న్యాయశాస్త్రంలో, తర్కశాస్త్రంలో దీనికి ఒక పెద్ద శంకా సమాధాన రూపంలో ఒక విషయం చెప్పండి. శబ్దం నిత్యమా అనిత్యమా, ఆత్మ నిత్యమా అనిత్యమా, అలాగా ప్రకృతి నిత్యమా అనిత్యమా, అలాగా శబ్దం నిత్యమైందా అనిత్యమైందా? కొంతమంది అయిపోయింది శబ్దం అనిత్యమైంది, ఉచ్చరించా అయిపోయింది, నష్టం అయిపోయింది. ఎక్కడ ఉంది శబ్దం? కానీ వైయాకరణ లేవడం దగ్గర శబ్దం నిత్యమైంది. న్యాయశాస్త్రంలో కూడా అదే విధంగా శబ్దం నిత్యమైంది చెప్పి చూపించబడింది. ఒక్కరు ఒక రకమైన అభిప్రాయం. అస్తు, శబ్దం నిత్యం ఆతిష్టతే, ఇది ప్రతిజ్ఞా అర్థంలో ఆత్మపదం కనిపిస్తున్నాడు. అందుకే ఆంగ్ పూర్వక స్థా ధాతు ప్రతిజ్ఞార్థంలో ఆత్మపదంలో ఉంటుంది. శబ్దం నిత్యం ఆతిష్టతే. ఓకే, ఇది రెండో ఖా బిందు. మూడో బిందు రాసుకోండి. మూడో బిందు రాసుకోండి. ఉదో నూర్ధ్వ కర్మని, ఉదో నూర్ధ్వ కర్మని, ఉదో నూర్ధ్వ, అనూర్ధ్వ అని అక్కడ ఎస్ ఆకారం ఉంది, అవగతి చేయడం అది అకారం అనమాట. ఉదో నూర్ధ్వ కర్మని, ఉదో నూర్ధ్వ కర్మని, ఉదో నూర్ధ్వ కర్మని. ఉత్ ప్లస్ థా, ఉత్ ప్లస్ థా, ఉత్ ప్లస్ దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఉదో నోర్ధ్వ కర్మని అని పెట్టినారా? ఉదో నోర్ధ్వ కర్మని, ఉత్ ప్లస్ థా. ఆత్మనే ఉత్ ప్లస్ థా ధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. ఆత్మనే పదంలో ఉంటుంది, కానీ లేచే అర్థం ఉండకూడదు. అంటే నిద్ర లేచాడంటాం కదా, పుట్టిన అర్థం లేవడం, లేవడం లేవడం అర్థం లేకుంటేనా, లేవడం అనే అర్థం లేకున్నట్లయితే, లేవడం అనే అర్థం ఉదయం లేవడం అంటాం కదా, లేవడం అనే అర్థం ఉండకూడదు అన్నమాట. ఉత్తిష్టంతి ఉండకూడదు, అలాంటి అర్థం ఉండకూడదు. ఉత్ ప్లస్ థా ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. లేవడం అర్థం లేనట్లయితే, లేవడం అర్థం లేనట్లయితే నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ముక్తా ఉత్తిష్టతే, ముక్తౌ ఉత్తిష్టతే, ముక్తౌ ఉత్తిష్టతే. దీన్ని సంధి చేస్తే ముక్తా ఉత్తిష్టతే అయిపోయినాయి. అంటే యత్నం చేస్తున్నాడు అర్థం. చూడండి, యత్నం చేస్తున్నాడు. ఇక్కడ లేవడం అనే అర్థం లేదు ఇక్కడ, అందుకే ముక్తా ఉత్తిష్టతే అలా కనిపిస్తుంది. ముక్తా ఉత్తిష్టతే, ముక్తా ఉత్తిష్టతే. ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం అన్నది. ఆ ప్రయత్నం చేస్తున్నాడు. మస్తు, కానీ అందులోనే వాడికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ ఉదాహరణ ఆపేసి నెక్స్ట్ దాంట్లోనే కానీ అంటే ఇక్కడ ఏంటి, మనం లేవచ్చే అర్థం ఉంటే అక్కడ పరస్పరం వస్తుంది చూపిస్తున్నాడు.
ఆసనాద్ ఉత్తిష్టతి, లేచాడు, లేవడం అనమాట. ఆసనాద్ ఉత్తిష్టతి, ఆసనం నుంచి లేచాడు, లేవడం తిరిగింది, అందుకే ఆసనాద్ ఉత్తిష్టతి, ఉత్తిష్టతి వచ్చింది చూడండి. ఉత్తిష్టతి, అక్కడ ఉత్తిష్టతి అన్నాము, ఇక్కడ ఉత్తిష్టతి. ఎందుకు? ఆసనాద్ ఉత్తిష్టతి, ఇక్కడ అర్థం ఏమొస్తుంది? లేచే అర్థం వస్తుంది అన్నమాట. అందుకే ఆసనాద్ ఉత్తిష్టతి పదస్సు పదం కనిపిస్తుంది. అలాగే గ్రామాత్ ఉత్తిష్టతి, గ్రామం నుంచి లేచాడు. గ్రామాత్ అంటే గ్రామం నుంచి లేచాడు, అక్కడి నుంచి గ్రామం నుంచి లేచి వచ్చాడు, గ్రామం నుంచి లేచి వచ్చాడని చెప్తాం కదా, అలాగా గ్రామాత్ ఉత్తిష్టతి. అది లేవడం అనే అర్థం ఉన్నట్లయితే అక్కడ పదస్సు పదం వస్తుంది. అది ఉదాహరణ చూపించారు. ఎందుకంటే అక్కడ చెప్పారు కదా, ఒత్తు ప్లస్ స్థాన ఆత్మీయ పదంలో ఉంటుంది, కానీ ఎప్పుడు లేవడం అనే అర్థం లేకున్నట్లయితే అప్పుడు మాత్రం ఆత్మీయ పదం వస్తుందన్నమాట. లేవడం అనే అర్థం ఉన్నట్లయితే అక్కడ పదస్సు పదం ఉంటుంది. ఉదాహరణకు మనం ఆసనాద్ ఉత్తిష్టతి, ఆసనాద్ ఉత్తిష్టతి సంధి చేసి చెప్పాం, ఇక్కడ కలిపి చెప్పాం. గ్రామాత్ శతం ఉత్తిష్టతి, గ్రామాత్ శతం ఉత్తిష్టతి. శతం, ఇక్కడ శతం అంటే శతం అనమాట. గ్రామం నుంచి 100 రూపాయలు ఎత్తేసాడు, శతం అని. ఇక్కడ చకారమే, షకారము ఉదయం శకం దంతకారంగా సకారంగా మారిపోయింది. అక్కడ గ్రామాత్ శతం ఉత్తిష్టతి అంటే గ్రామం 100 రూపాయలు లేపేశాడు అంటాం కదా, ఎత్తేసాడు అంటాం కదా, అలాగా. ఎత్తేసాడు అంటే దొంగిలించేసాడు అర్థంలో. గ్రామాత్ శతం, ఆ షకారం తాళవ షకారమే ఇక్కడ చవర్గంగా మారిపోయింది, ఛ ఒత్తు ఛాగా మారిపోయింది అన్నమాట. గ్రామాత్ శతం, శతం అంటే శతం అన్నమాట. ఇక్కడ గ్రామాత్ శతం ఉత్తిష్టతి, ఇప్పుడు గ్రామాత్ శతం ఉత్తిష్టతి కలిపినప్పుడు శతం అయిపోతుంది. షకారము తాళవి షకారము చకారంగా మారిపోతున్నాం, మహాప్రాణంగా. ఓకే, సో మొత్తం ఇక్కడ లేవడం అనే అర్థం ఉంది కాబట్టి, తీసే అర్థం అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ పదస్సు పదం వచ్చింది. అది మనం చూసాం. ఇంకోటి ఇచ్చారు ఇక్కడ, అది ఇచ్చాడు. గ్రామ్ సే 100 రూపాయలు లగానా మిలాతా హై. ఒక ఉత్తిష్టత అంటే గ్రామం నుంచి 100 రూపాయలు, లగానా అంటే చలానా కలుపుతున్నాడు, లగానా మిల్తా హై అంటే గ్రామం నుంచి 100 రూపాయలు. ఏదో మనకి ఈ రోజుల్లో చాలా అన్ని ఇస్తున్నారా, అలాగా లగాని ఇస్తున్నా అంటే ఏదైనా అన్నమాట, ఇవ్వడం అన్నమాట. ఇక్కడ పన్ను లగానంటే పన్ను, పన్నుకు తీసుకోవచ్చు, లేదా ఇవ్వటం. ఏదన్నా గ్రామం నుంచి 100 రూపాయలు పన్ను ఇస్తున్నాడు, లగాన్ అంటే అది తీసుకోండి. గ్రామం నుంచి 100 రూపాయలు పన్ను ఇస్తున్నాడు. ఓకే, ఇవి మనం గా బిందులో ఉన్నటువంటి ఉదాహరణలు మనం చూస్తాం. నెక్స్ట్ ఘా బిందు రాసుకోండి, 4వ బిందు. ఉపాద్ దేవ పూజ, ఉపాద్ దేవ పూజ, ఉపాద్ దేవ పూజ పెట్టుకుని సూత్రము. ఉపాద్ దేవ పూజ, ఇది ఒక వార్తికం అండి. ఉపాద్ దేవ పూజ, ఉప ప్లస్ స్థా ధాతు కూడా ఆత్మీయ పదంలో ఉంటుంది అని వచ్చింది. అక్కడ ఉత్తు ప్లస్ స్థా ధాతు, ఇక్కడ ఏంటి ఉప ప్లస్ స్థా ధాతు, అక్కడ ఉత్తు ఉపసర్గం, ఇక్కడ ఉపసర్గము. ఓకేనా? ఉప ప్లస్ స్థా ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. ఉప ప్లస్ స్థా ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది, కానీ దేవ పూజ అంటే దేవతలను పూజించడం, సంగతీకరణం, మిత్రుని చేసుకోవడం, మిత్రత్వం, మార్గార్థంలో ఉన్నట్లయితే, మార్గము ఇలాంటి అర్థాలు ఉన్నట్లయితే, మార్గం అంటే ఉపాపద స్థాధాతు ఆత్మీయ పదంలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఏ అర్థంలో వస్తుంది అంటే దేవ పూజ అర్థంలో, సంగతీకరణం అర్థంలో, మిత్రుని
ఆ మిత్రుని ఎన్నుకోవడం, మిత్రుని ఎన్నుకునే అర్థంలో, మిత్రుని ఎన్నుకునే అర్థంలో, మిత్రుని పొందే అర్థంలో, అలాగే మార్గ అర్థం, మార్గాన్ని చెప్పే అర్థం, ఇలాంటి అర్థాల్లో మనకు ఆత్మీయ పదం వస్తుంది. ఈ 4 అర్థాల్లో ఆత్మీయ పదం ఉంటుంది అన్నమాట. అలాగే దేవ పూజ, సంగతీకరణం, మిత్రత్వం అంటే మిత్రుని తయారు చేసుకోవడం, అంటే మిత్రుని పొందడం, మరియు మార్గార్థంలో, మరియు మార్గము అర్థంలో, మార్గార్థంలో ఉన్నట్లయితే మహోదయ సంగతి అర్థం సత్సాంగత్యం, సంగతి. సజ్జనుల యొక్క సాంగత్యం, మంచి సంగతి, సజ్జనుల సంగతి, సద్గ్రంథానం సంగతి అస్తు. ఇలాంటి అర్థాలు ఉన్నట్లయితే అప్పుడు ఆత్మీయ పదంలో వస్తుంది. ఈ అర్థాలుగా భిన్న అర్థాలు ఉంటే అక్కడ ఆత్మీయ పదం రాదు, అక్కడ ఇంక వేరే అర్థం ఉంటుంది, పరస్మ పదం ఉంటుంది. ఉదాహరణకు ఆదిత్యం ఉపతిష్టతే అంటే ఆదిత్యునికి, సూర్య దేవతకు పూజ చేస్తున్నాడట. ఆదిత్యం ఉపతిష్టతే అంటే సూర్యునికి పూజ చేస్తున్నాడు, పూజాకర్త హే. ఆదిత్యం అంటే సూర్యునికి, ఉపతిష్టతే పూజ చేస్తున్నాడు, ఆదిత్యం ఉపతిష్టతే, ఆదిత్యం ఉపతిష్టతే సూర్యుడికి పూజ చేస్తున్నాడు. నెక్స్ట్ గంగా యమునాం ఉపతిష్టతే, గంగా యమునాతో కలుస్తుంది, గంగా యమునాం ఉపతిష్టతే, గంగా యమునలో కలుస్తుంది, గంగా యమునాం ఉపతిష్టతే, గంగా యమునాం ఉపతిష్టతే, గంగా యమునాం ఉపతిష్టతే. గంగా యమునాం ఉపతిష్టతే. గంగా యమునాం ఉపతిష్టతే. గంగా యమునాతో కలుస్తుంది. నెక్స్ట్ కృష్ణం ఉపతిష్టతే, కృష్ణం ఉపతిష్టతే, కృష్ణుని మిత్రుడిగా చేసుకుంటున్నాడు, కృష్ణుణ్ణి మిత్రుడిగా చేసుకుంటున్నాడు. కృష్ణం ఉపతిష్టతే, కృష్ణుడిని మిత్రుడిగా చేసుకుంటున్నాడు, కృష్ణం ఉపతిష్టతే, కృష్ణం ఉపతిష్టతే. కృష్ణం ఉపతిష్టతే. నెక్స్ట్ పంత, ఇది మార్గార్థంలో ఉంది. మొట్టమొదటి సంగతీకరణ దేవ పూజ అర్థం చూసాం, ఒకటి ఉదాహరణ. ఆదిత్యం ఉపతిష్టతి పూజార్థంలో ఉంది. గంగా యమునా ఉపతిష్టతి, ఇక్కడ సంగతి అంటే గంగా యమునాతో సంగతి, సంగతి అంటే నికటగా ఉండడం, దగ్గరగా ఉండడం, దగ్గరలో ఉంది, దాంట్లో కలుస్తుంది. సంగతీకరణ అర్థం ఉంది. ఆ తర్వాత మూడో అర్థం అంటే మిత్రత్వం. కృష్ణం ఉపతిష్టతే, మిత్రునిగా చేసుకుంటున్నాడు. రామ కృష్ణం ఉపతిష్టతే, బాలక కృష్ణం ఉపతిష్టతే, సుధామ కృష్ణం ఉపతిష్టతే. అలాగా మిత్రార్థంలో కృష్ణం ఉపతిష్టతే. నెక్స్ట్ నాలుగోది అర్థం మార్గార్థంలో పంథాహ ప్రయాగం ఉపతిష్టతే. పంథాహ అంటే మార్గాలు, ప్రయాగ నదిని, మార్గాలు అంతా ప్రయాగ నదితో కలుస్తాను, ఈ మార్గాలు ప్రయాగ నదికి వెళ్తాయి. పంథాహ ఈ మార్గాలు ప్రయాగం ఉపతిష్టతే, ప్రయాగ నదిని కలుస్తాయి, ప్రయాగ వైపు వెళ్తాయి. పంథాహ ప్రయాగం ఉపతిష్టతే. పంథాహ మార్గాలు, ప్రయాగం ఉపతిష్ఠి మార్గాలు ప్రయాగ వైపు వెళ్తాయి.
పంతాహ ప్రయాగం ఉపతిష్టతే. ఓకేనా? ఈ రకం మార్గార్థంలో ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇది ఒకటి కూడా రాసుకోండి. అంతిమ నియమం ఒకటి ఉంది. నియమ 176. నియమ 176. సమో గమ్రిచ్చిభ్యాం గం విరిచ్చిభ్యాం సమోగం విరిచ్చిభ్యాం సమోగంరిచ్చిభ్యాం. ఇది 176 నియమం. నియమ 176లో సూత్రం ఏంటి? సమోగంరిచ్చిభ్యాం. అకర్మక సంపూర్వ గం ధాతు, అకర్మక సంపూర్వ గం ధాతు ఆత్మపదంలో ఉంటుంది. అకర్మక సకర్మక ధాతు, ఎక్కడైతే కర్మ ఉండదో సకర్మక ధాతు అంటాం. దేనికైతే కర్మ ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటాం. అకర్మక సంపూర్వ గం ధాతు, అకర్మక సంపూర్వ గం ధాతు ఆత్మపదంలో ఉంటుంది. అకర్మ అంటే చెప్పాం, దేనికైతే ఏ ధాతుకైతే కర్మ ఉండదని అకర్మ అంటామంట. ఇక్కడ అకర్మ అర్థం. అకర్మక సంపూర్వ గం ధాతు ఆత్మపదంలో ఉంటుంది. ఆత్మనే పదంలో ఉంటుంది. ఆత్మనే పదంలో ఉంటుంది. ఉదాహరణ సంగచ్చతే. ఇక్కడ కర్మ లేదన్నమాట, వెళ్తున్నాడు. ఏం వెళ్తున్నా ప్రశ్న వేస్తున్నాం, అక్కడ కర్మ అవసరం లేదా. సంగచ్చతే, సంగచ్చతే. ఇది ఉదాహరణ. సంగచ్చతే ఎగ్జాంపుల్. సంగచ్చతే. రెండవ కింద రాసుకుంది. రెండవ వార్తికం చెప్పి ఇక్కడ అర్తిశ్రు దృశిభ్యశ్చ. అర్తిశ్రు దృశిభ్యశ్చ. అర్తిశ్రు దృశిభ్యశ్చ. అర్తిశ్రు దృశిభ్యశ్చ. అర్తిశ్రు దృశిభ్యశ్చ. అర్తిశ్రు దృశిభ్యశ్చ. రాసుకుంది యొక్క తాత్పర్యము. అకర్మక సంపూర్వక శృ ధాతు, అకర్మక సంపూర్వక సం ప్లస్ శృ ధాతు, అక్కడ పైన గం ధాతు, ఇక్కడ శృ ధాతు. అకర్మక సం ప్లస్ శృ ధాతు, సం ప్లస్ శృ ధాతు కామా సం ప్లస్ దృశ్ ధాతు. సం ప్లస్ దృశ్ ధాతు కూడా ఆత్మీయపదంలో ఉంటాయి. సం ప్లస్ దృశ్ ధాతు, సం ప్లస్ దృశ్ ధాతులు కూడా ఆత్మీయపదంలో ఉంటాయి. అకర్మక సం ప్లస్ శృ ధాతు కామా సం ప్లస్ దృశ్ ధాతు ఆత్మీయపదంలో ఉంటాయి. సం పూర్వక దృశ్ ధాతు ఆత్మీయపదంలో ఉంటాయి. ఆత్మనే పదంలో ఉంటాయి. అకర్మక సంపూర్వక శృ ధాతు, అకర్మక సంపూర్వక దృశ ధాతు ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఆత్మనే పదంలోనే ఉంటాయి. వీటికి ఉదాహరణలు సం శృణుతే, సం శృణుతే, సం శృణుతే, సం శృణుతే. సంపశ్యతే. రెండో ఉదాహరణ ఏంటి? సంపశ్యతే. సం శృణుతే, సంపశ్యతే, సంపశ్యతే. ఈ ఉదాహరణలు. ఈ రకంగా నియమం 176 గురించి చెప్పుకున్నాం. ఈ రకంగా అభ్యాసం 29లో ఉన్నటువంటి శబ్దకోశం మరియు వ్యాకరణాంశాలు 170 వ్యాకరణాంశాలు ఇచ్చిన నియమాలు ఏవైతే ఉన్నాయో 170 నుంచి 176 వరకు నియమాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నియమాలు ఇచ్చిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలలో ఇచ్చిన ఉదాహరణను బట్టి వీటిని ఆధారం చేసుకుని తెలుగు వాక్యాలు మనం రేపు చెప్పుకుందామండి. ఫస్ట్ ఇక్కడ సందేహాలను కూడా మనం రేపు చూద్దాం. ఫస్ట్ వీడియో అర్థాలు కూడా మనకు రేపు వాక్యాల్లో వస్తాయి.
రేపు మనం చూద్దామండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్తే మహోదయ.